ఈ ఏడాది ఐపీఎల్ చివరి అంకానికి చేరుకుంది. ఎన్నో ట్విస్టులు మలుపులతో సాగిన ఈ సీజన్ మోస్ట్ ఎక్స్క్లూజివ్ సీజన్ గా చెప్పుకోవచ్చు. మొత్తానికి అన్ని దశలు దాటుకుని కోల్కతా హైదరాబాద్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ చెపాక్ వేదికగా ఆదివారం రోజున జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు తమ తమ ప్రణాళికలతో తుది పోరుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఫైనల్ మ్యాచ్ కు ముందు ఒక ఆసక్తికరమైన అంశం ఒకటి వెలుగులోకి వచ్చింది. చెన్నైలో చెపాక్ పిచ్ సాధారణంగా స్పిన్ కు అనుకూలంగా ఉంటుంది. అయితే ఫైనల్ మ్యాచ్ కోసం ఒక ప్రత్యేకమైన పిచ్ ని సిద్ధం చేయనున్నట్లుగా పిచ్ క్యూరేటర్ పేర్కొన్నాడు. ఈ పిచ్ ముంబైలోని వాంకడే పిచ్ మాదిరిగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండబోతోంది. ఇది బ్యాటర్లకు అదనపు బలం చేకూరుస్తుంది. అయితే బౌలర్లకు మాత్రం అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. ఇటువంటి తరుణంలో టాస్ గెలిస్తే ఏం చేయాలి, ఎలాంటి ప్రణాళికలు రచిస్తే గెలిచే అవకాశం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. విశ్లేషకుల సలహా మేరకు ఈ రోజు టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే లీగ్ దశలో ఎలా ఆడినా ఫైనల్ లాంటి కీలక మ్యాచ్ల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది. అది ఆటగాళ్ల చేత పొరపాట్లు చేయిస్తుంది. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుపై ఎక్కువగా ఒత్తిడి ప్రభావం ఉంటుంది. ఈ రోజు పిచ్ ఎలాగూ బ్యాటింగ్ కు అనుకూలం కాబట్టి టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేసి భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థులకు నిర్దేశించి ఆధిపత్యం ప్రదర్శించాలి. మరోవైపు క్వాలిఫైర్ 2 మ్యాచ్ లో మంచు ప్రభావం లేకపోవడం చూసాం. అది కాస్త రాజస్థాన్ కొంప ముంచింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా మంచు ప్రభావం తక్కువగానే ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే సెకండ్ బౌలింగ్ చేసే జట్టు బౌలర్లకు అదనపు అడ్వాంటేజ్ దొరుకుతుంది. బ్యాటింగ్ చేసే జట్టుని సులభంగా కట్టడి చేయొచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ తీసుకోవడం ఉత్తమం అవుతుంది. మరోవైపు బ్యాటింగ్ పిచ్ అని తెలియగానే హైదరాబాద్ జట్టు పండుగ చేసుకుంటుంది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఎలాంటి విధ్వంసాలు సృష్టించారో ఇప్పటికే చూసాం. ఇక అదే జోరు మరోసారి కొనసాగిస్తే చాలు, హైదరాబాద్ గెలుపుని ఎవ్వరూ అడ్డుకోలేరు. మరి ఈ రోజు టాస్ ఎవరు గెలుస్తారు, టైటిల్ ఎవరు సాధిస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.